ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త రాజన్ నంబూత్రి గురుగారు ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వీటికన్నిటికీ సంబంధించి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించి కానీ, వ్యాపారం, సంతానం, పెళ్లి, సో అన్ని విధాల. శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చూసేవంటి వీక్షకులకి నమస్కారమ్మ. అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి అంటే గత మాసం కన్నా ఈ మాసంలో ఏ విధానంగా ఉండబోతుందనే అంశం పైన మనం మాట్లాడుకోతున్నాం. వాస్తవానికి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా జరిగేటువంటి ప్రభావం రాసుల్లో, జ్యోతిషంలో అనేక రకమైనటువంటి జ్యోతిషం ఉన్నప్పటికీ నాడి శాస్త్రంలో చాలా ప్రముఖమైనటువంటి విషయంగా చెప్తూ పడతారు. ఈ నాడి శాస్త్రం ద్వారా ఏంటి అంటే ఏదైతే కూడా జరగలేనటువంటి ఒక విషయం ఉందో అది కూడా జరిగిపోతుంది. అంటే ప్రాముఖ్యమైనటువంటి ఇది ఒక నాడి శాస్త్రం. కాబట్టి కర్కాటక రాశిలో గత మాసంలో ఉన్నటువంటి ప్రభావికమైనటువంటి దోషాలు ఏదున్నా, గత మాసంలో మీరు ఎదురుపడుతున్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ మాసంలో శుభ ఫలితాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అశుభ ఫలితాలు ఏ విధానంగా ఉండబోతుంది మనం అనుకోబోతుంది. లాభము మీకు 9 ఉన్న, నష్టం ఇక్కడ 12 కనపడుతుంది. మరియు గత మాసం కానీ ఈ మాసం ఇంకా తగ్గిపోయింది అనేసి చాలా ధర్మ సందేహంలో పడిపోయినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. సో మీరు వ్యాపారం అభివృద్ధి, రైతుల ఒక అభివృద్ధి, ఉద్యోగం పరంగా మీరు ప్రయత్నం చేసినప్పటికీ వ్యర్థం అయిపోతూ ఉన్న ఈ యొక్క అక్టోబర్ మాసంలో మంచి ఒక శుభవార్త వినడానికి ఆస్కారం కనపడుతుంది. ఎటువంటి వార్త వింటారంటే కనిమిని ఎరగనివంటి ఒక వార్త అనేది వినటం అనేది చాలా కనపడుతుంటుంది. విజయవంతమైనటువంటి ఫలితం. మీరు ఉద్యోగంలో ఏదైనా దరఖాస్తు పెట్టుకున్నారు, అనేక రంగం నుంచి మీకు తిరస్కరించినప్పటికీ కొన్ని ఇక్కడ శుభవార్తలు వినడానికి ఆస్కారం కనపడుతుంది. మంచి ఒక శుభ ఫలితాలు రావడానికి కనబడడానికి అవకాశం ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళడానికి వీసాకు అప్లై చేసుకునేటప్పటికీ కొన్ని మాసాలు రిజెక్ట్గా అయినా ఈ అక్టోబర్ నెలలో మీకు కొన్ని శుభవార్తలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అక్కడ H1 వీసా కావచ్చు, గ్రీన్ పాస్ వీసా కావచ్చు, గ్రీన్ కార్డు కోసం కావచ్చు, ఇంకేదైనా కూడా అంతా కూడా సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇది. మరి సినీతారులు ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ వ్యక్తులకు కానీ, డాక్టర్స్ రంగంలో కానీ, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అడ్వకేట్ రంగంలో ఉన్నప్పటికీ మీరు పట్టుకున్నటువంటి కేసులు కానీ ఏదైనా వాదాల్లో కూడా ఓడిపోయినప్పటికి కూడా ఈ యొక్క నెలలో మీకు మంచి ఒక శుభాశిష్ రావడానికి, మంచి అవకాశం రావడానికి ఆస్కారం ఉంటుంది. తారాలో కూడా అంటే నక్షత్ర తారలు బాగా సినీ ఆర్టిస్టులు ఉన్న వారికి కూడా మంచి ఒక అవకాశం రావడానికి, పెద్ద పెద్ద బ్యానర్స్లో మంచి ఒక అవకాశాలు రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసినటువంటివన్నీ కూడా ఫలితం. రైతే రాజైనటువంటి వాళ్ళకి రైతులకు కూడా వాళ్ళు ఎదురు చూసినటువంటి లాభం కన్నా ఈ నెలలో కొద్దిగా రాబట్టి రావడానికి చాలా అవకాశం కనపడుతూ ఉంటుంది. ఎటువంటి నష్టం జరిగినప్పటికి కూడా లాభం అనేది వస్తుంది. సంతానం సమస్య ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? సంతానం అండి, ఇప్పుడు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిల్లలు కానిటువంటి వాళ్ళకి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెలలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం కనపడుతుంటుంది. కొందరికి, అందరికి భగవంతుడు అనుగ్రహిస్తే అందరికీ కావాలి, బట్ కొందరికి మాత్రం మంచి అవకాశం రావడానికి అవకాశం కనపడుతుంది. వివాహ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు ఉన్నా, వివాహానికి కూడా ఏదైనా కూడా వాళ్ళకి ఒక బయట సంబంధం కావచ్చు, లోపల సంబంధం కావచ్చు, ఇంకేదైనా కూడా మంచి శుభ ఆశీస్సులు ఉన్నాయి. ప్రేమికులకు కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి పరిస్థితి ఏదైనా కూడా మంచిగా సాగుతుంటే వాళ్ళు కూడా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. గురుగారు, మరి ఏమన్నా సమస్యలు ఉంటే పరిహారాలు ఎలా చేసుకోవాలి అంటారు? కర్కాటక రాశి వారికి అమ్మవారి ఒక పరిహారం ఒకటి ఉంటుందమ్మా. ఆ అమ్మవారిని పూజించడం అంటే లక్ష్మీ, సరస్వతి, దుర్గా ఎవరైనా కూడా అమ్మవారిని పూజించుకో. అమ్మ శక్తి స్వరూపిణి కాబట్టి ఆవిడకి ఒక మంత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు జపం చేసుకొని చక్కగా ఆరాధించారనుకోండి, అతీతమైనటువంటి ఒక ఫలితం రావడానికి, అమ్మవారిని అనుగ్రహించిన తర్వాత ఎప్పుడైనా కూడా మంచి లాభదాయక రావడానికి ఆస్కారం కనపడుతుంది. సో మొత్తానికి అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సువర్ణ అవకాశం ఉంది, ప్రతి విషయంలోనే ఉంది. అంతే కదా? చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.